హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వచ్చిన వీడియో చూస్తున్నాడు లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి. కొత్త వాళ్ళని మన ఛానల్కి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వ్లాగ్ అయితే 200% మీరు లాస్ట్ వరకు చూడాలి ఖచ్చితంగా, ఎందుకంటే నేను ఎన్ని కష్టాలు పడ్డాను అవన్నీ వ్లాగ్ లో ఉన్నాయి చూడండి. అండ్ శివరాత్రి కోసం అని ఇల్లు డీప్ క్లీనింగ్ చేసా. క్యూట్ అండ్ స్వీట్ అండ్ స్మాల్ వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. ఈ ఇల్లు చూడండి ఎంత బాగుంటుంది. ఇంట్లో ఒక కుక్క ఉంటుంది గైస్, ఊరికే వెంట పడుతూ అరుస్తూనే ఉంటుంది, రోడ్డు పై నుండి వెళ్ళనీదు. అయితే ఇంట్లో సర్ఫ్ లేదు, బెడ్షీట్స్ అవన్నీ వాష్ చేయాలి కదా, దానికోసం అని చెప్పేసి ఇంకా షాప్కి వచ్చేసి సర్ఫ్ తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ ఈ హౌస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, బాగా నచ్చుతుంది. చెట్లు చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి. అండ్ మీకు దయ్యం చూపించాలి గైస్, దయ్యం ఉంటుంది తెలుసా ఇక్కడ ఒక చెట్టు దగ్గర. ఇదిగో ఈ చెట్టు ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ కింద మొత్తం సమాధులు ఉన్నాయి. డీప్గా చూడండి, ఆ చుట్టూ మొత్తం ఎండిపోయింది, కానీ దానికి మాత్రం మస్తు ఫ్లవర్స్ ఉన్నాయి. ఎట్లున్నాయి ఎందుకంటే అక్కడ దయ్యం ఉంది కాబట్టి మనం అటు పోకూడదు నైట్ టైంలలో. అవి కింద మొత్తం అవన్నీ సమాధులు గైస్. నాకు మస్తు భయమైంది, ఈ రోజే అబ్జర్వ్ చేస్తా, ఇంతకుముందు చూడలేదు అన్నట్టు. నేను అవి చూసుకుంటూ పోతున్నాయి. ఈ పిల్ల అప్పుడే కాలేజ్ నుంచి వచ్చింది, సర్లే అని చెప్పి షాప్కి తీసుకెళ్ళి అటు నుంచి అటే ఇద్దరం కలిసి వస్తున్నాం. ఇక్కడ చూడండి మన బట్టలు వర్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మీరైతే క్లీనింగ్ స్టార్ట్ చేస్తారా? హౌస్ వైఫ్లకి ఇంకా స్పెషల్ బర్త్డే అని అనుకుంటాను నేను. ఖచ్చితంగా ఫెస్టివల్స్ వస్తే బాబాయ్ దూలు తీరిపోయింది. నాకైతే ఒక్కదాన్ని ఈ వర్క్ అంతా చేసుకుని ఇదంతా టూ మచ్ అంటే టూ మచ్ అయిపోయింది. ఖచ్చితంగా హైదరాబాద్లో రవీంద్ర భారత్ బుక్ చేసి నాకు సన్మానం చేయాలి గైస్. అంత మనం వర్క్ చేసిన ఈరోజు నేనైతే పక్కా. మా ఆయనకి ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా నిజంగానే ఒక దండేసి నాకైతే ఖచ్చితంగా ఏం చెప్తారు అది సన్మానం చేశారు గైస్. ఎందుకంటే అంత వర్క్ చేసిన మొత్తం ఈ బెడ్షీట్లు అసలు వాష్ చేయకూడదని చెప్పి నాకు స్టమక్ పెయిన్ వస్తుంది. ఈ బెడ్షీట్లు పైన కట్ట లేకపోతే వాటర్లో వేస్తే ఫుల్ వెయిట్ అవుతాయి. బట్ ఏంటంటే 1 month అయిపోతుంది గైస్, ఉతుకుతా అని చెప్పేసి ఒక్కరోజు కూడా ఉతకడు. ఆయన వర్క్, నేను డ్యూటీ అని ఆయన లీవ్ తీసుకోకుండా వర్క్కి వెళ్ళిపోతుంది కదా. నాకు అట్లా పడుకుంటే ఇరిటేటింగ్ అనిపిస్తుంది. 15 daysకి ఒకసారైనా వాష్ చేయాలి. బట్ 1 month అయిపోయింది గైస్. ఇంతకంటే గలీజ్ ఏమంటారు చెప్పండి. 1 month నుంచి మేము వాష్ చేసుకోలేం తెలుసా, అంత గలీజ్గా ఉన్నాయి. అట్లనే పడుకుంటున్నాం సిగ్గు లేకుండా గైస్. ఇంత డట్టీగా ఉన్నాం చూడండి గైస్. మేము బెడ్షీట్స్ అయితే చేంజ్ చేసేస్తాను 3 daysకి 4 daysకి చేంజ్ చేస్తా. ఇవి రెండే చాలా వెయిట్ ఉంటుంది, చాలా అంటే చాలా వెయిట్ ఉంటాయి. వాటర్ లెస్ ఇంకా వెయిట్ అయితే అది నా వల్ల కాదన్నట్టు. పైకి లేపుతుంటేనా స్టమక్ పెయిన్ వచ్చి, అప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చింది కదా మనకి, అది అస్సలు అవది. 2-3 days స్టమక్ పెయిన్ వచ్చి పడుకుంటూనే ఉంటాను. అందుకే చుట్టుపక్కల వాళ్ళు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా అందరూ అందుకే వాషింగ్ మిషన్ తీసుకో అని అంటారు. ఇప్పుడు ఎందుకు లేని ఖర్చు పెట్టేయడం ఎందుకనంటే నేను ఇట్లా చేస్తాను గైస్. 1 month అయిపోయింది బెడ్షీట్లు వాష్ చేసి. వాష్ చేస్తామా అంటాడు. ఆయన 12కి వచ్చేసరికి ఇంకా పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేవడం వెళ్ళడం. నాకేమో ఇంట్లో ఉంటే ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అది డే బై డే ఓసిడి అనేది పిచ్చి ఎక్కిపోతుంది. ఏమో నాకు అర్థంగా. ఇంట్లో వైఫ్లకే ఓసిడి ఉంటుంది, హస్బెండ్లకి ఇంకా మిగతా ఎవరికి ఉండదు కదా. మనమే అన్నీ చేసుకొని అంతా చేసి సోదలే గైస్ ఇదంతా ఏం చెప్తాం. ఇంతకీ మీరు శివరాత్రి పనులనే స్టార్ట్ చేసేసిరా? డీప్ క్లీనింగ్ అయిపోయిందా మీ దగ్గర? అవును, మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉంటారు? ఫాస్టింగ్ అంటే గుర్తొచ్చింది నాకు. నేను మా ఇంట్లో గొడవ పడితే 3 days అయినా నాకు ఆకలేదు. తినవే అని కాళ్ళు పట్టుకొని ఏం పట్టుకొని అడిగినా సరే అంత కోపంగా ఉంటే ఆకలి అసలు అనిపించను కూడా అనిపించదు. ఫాస్టింగ్ ఉందామనేసి అనుకుంటే చాలు, ఆ ఫాస్టింగ్ ఉన్న 1/2 hourకే ఆకలి అవుతుంది గైస్. ఇదేందో నాకు అర్థం కాదు. మా ఇంట్లో గొడవ పడ్డానుకో 3 days అయినా నాకు ఆకలేదు. ఎంత బ్రతిమలాడినా ఏం చేసినా వాటర్ తాగుకుంటుండమన్నా ఉంటాను. అదే ఫాస్టింగ్ అంటే 1/2 hourలోపు ఆకలి అవుతుంది. ఇదేందో మరి నాకు అస్సలు అర్థం కాదు. ఇందుకు మీలో ఎంతమంది ఉంటున్నారు, ఫాస్టింగ్ ఉంటున్నారా ఉండట్లేదో చెప్పండి. బట్ శివరాత్రి అంటే ఒక ఎమోషన్ గైస్, బాగుంటుంది కదా. శివయ్య బ్లెస్సింగ్స్ వల్లనేమో నేను ఇంతవరకు చేసా. ఈరోజు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నా, మీకు కనిపించట్లే గైస్. నేను పిచ్చి డ్యాన్స్ చేస్తున్నా, పట్టించుకోకండి సరేనా. బెడ్షీట్లు అన్నీ నానబెట్టేసి, బెడ్షీట్లు ఒకటే కాదు ఇల్లు కూడా క్లీన్ చేయాలి కదా. ఇంకా 2 days ఉంది, 2 days ఇంకా ఫుల్గా వర్క్ ఉంటుంది ఖచ్చితంగా. బాబోయ్, పూజలు అంటాం, ఫెస్టివల్స్ అంటాం, కానీ నార్మల్ టైమే బెటర్ అనిపిస్తుంది. కొన్నిసార్లు పూజల టైంలో, ఫెస్టివల్స్ టైంలో మాత్రం చాలా అంటే చాలా వర్క్ అయిపోతుంది గైస్. నిజం చెప్పాలంటే సాంగ్స్ పెట్టి వర్క్ చేస్తాను. ఇంకా సాంగ్స్ పెట్టి వర్క్ చేస్తే ఎంత వర్క్ అయినా చేయొచ్చు. నాకు పీస్ ఆఫ్ మైండ్ సాంగ్స్. కింద ఉంటాడు అన్నట్టు, ఇంకా అక్క బయటికి వెళ్తున్నాను మీరు చూసుకోవే అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళింది. భలే ఉంటారు కదా చిన్న పిల్లలు ఉంటారులే మా ఇంట్లో. అప్పుడప్పుడు వీడు కూడా బాగా ఆడుకున్నాడు, ఏం ఏడవలేదు. ఇంకా నేను క్లీన్ చేస్తున్నా. మన ముందు ఇంకా గ్రేప్స్ అవి పెడితే ఇక ఇవన్నీ చూసుకుంటే ఎంత బాగా ఆడుకుంటుంది చూడు. బొడ్డగుండి ఇంత కొంచెం ఉండి చూడండి వాడైతే. కొద్దిసేపు ఏడ్చిండు, ఇంక ఇక్కడ కూర్చోబెడితే ఆడ అట్లా కాళ్ళతో చేస్తుంది. సరేరా నీకు నచ్చినట్టు చేస్తా అని చెప్పేసి వాడికి వదిలేసి అలా నించున్నాను నేను. ఇంకా అట్లా చూస్తూనే ఉన్నాడు. వాడు చెప్తున్నాడు అన్నట్టు, అట్లా పెడితే వాడు తీసేస్తాడంట, కాళ్ళతో తీసేస్తున్నాడు. సర్లే ఆడుకో అని చెప్పేసి ఆడుకుంటున్నా. బాగున్నాడు కదా, బాగుంటాడు వీడు. బ్లాక్ ఉన్నా కానీ క్యూట్గా ఉంటాడు, బాగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూడండి అన్నీ తీసి పెట్టినా, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇదంతా క్లీన్ చేసుకోవాలి గైస్. అంకుల్ వచ్చిండు గైస్, అందుకు వచ్చిన గైస్. అక్కడ కస్టర్డ్ ఆపిల్ ఏంటి, ఇదేం పౌడర్ మమ్మీ? అగరగర్ పౌడర్. అగరగర్ అనుకుంటా పడుతుంది, కింద పడుతుంది. నువ్వు ఎందుకు గెలుకుతున్నావు అవన్నీ? ఇందుగా మన ఇంట్లో నేను చూపిస్తాను. మన ఇంట్లో ఇంకా తక్కువ ఉంటాయి, అందరి ఇళ్ళలో ఎక్కువ ఉంటాయి. టీ పెట్టిస్తున్నా గైస్. వర్క్ చేసేదాని దగ్గర వచ్చి టీ అడగడానికి మినిమం కామన్ సెన్స్ ఉందా?
ఏం తినమంటానో అవి తినడు గైస్, ఏం వద్దంటానో అవి తింటాడు. నాకు వద్దు. మస్తు నాకు ఎక్కువైపోతాయి ప్రోటీన్స్. పొట్ట రెండే పెట్టిందన్న. మరి పొట్ట వచ్చింది గైస్ మహికి. పొట్ట చూపి మహి, పొట్ట చూపి మహి. ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది ఆయనకు. చూపి మహి, ఇట్లా చూపి. దిష్టి పెడతారు. ఎవరు దిష్టి పెట్టరు, ఎవరు దిష్టి పెట్టకండి గైస్. చూపి. పొట్ట వచ్చింది. దావట్లేదా? పొట్ట వస్తుంది గైస్. మహి పార్టీ లేదా? వర్క్ అంటే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తను టీ తాగేసి వెళ్ళాడు. ఇక్కడ ఇంకా కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నీట్గా మొత్తం అంతా సర్దేసుకున్నా. ఆఫ్టర్నూన్ 1కి అట్లా వర్క్ స్టార్ట్ చేసుకుంటే ఇంక ఇప్పటికైంది చూడండి. కిచెన్ అంతా నీట్గా అంటే నీట్గా అయిపోయింది. మంచిగా మొత్తం అన్నీ క్లీన్గా సర్ది పెట్టేసుకున్నా. చూడండి సరుకులు అన్నీ నిండుకున్నాయి కాయస్ మొత్తం. అప్పుడెప్పుడు 2 months అయ్యిండొచ్చు ఆల్మోస్ట్. అన్ని సరుకులు ఒకసారి తెచ్చి మధ్య మధ్యలో పోయి ఏవైపోతాయి అవి అట్లా తీసుకొస్తుంటే అట్లా వాల్యూ ఉండట్లేదు గైస్. అన్నీ ఒకేసారి ఒక 10Kనా 5Kనా ఎంతనన్నా కానీ ఒకేసారి తెచ్చి పెట్టుకుంటే ఒక 2 months వరకు అసలు ఏ ప్రాబ్లం కూడా ఉండదు. ఈ మధ్య సరుకులు అసలు నాకు అర్థమే అయితలేదు. లాస్ట్ 2 months బ్యాక్ మహి ఒక్కడే వెళ్ళి తీసుకొచ్చిండు. మళ్ళీ తర్వాత రీసెంట్లీ ఊరికి ఆయిల్ లేదని అప్పుడు వెళ్ళినాం అంతే. తప్పితే సరుకులు అయితే తేలేము అసలు. తీసుకురావాలి ఒకసారి మంచిగా అన్నీ అయిపోయాక 2 monthsకి ఒకసారి గట్టిగా తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అన్నట్టు. అట్లా ఊరికే కొనుక్కోకూడదు. చూడండి మా కిచెన్ ఇట్లా నీట్గా పెట్టేసుకున్నా. ఎలా ఉంది, నచ్చిందా మీకైతే? బట్ చాలా వర్క్ అయింది గైస్. చేతులు కాలు అయితే ఫుల్ పిచ్చిగా లాగింది. దీంతోనే అయిపోలేదు, ఇంకా చాలా అంటే చాలా ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ కిచెన్ నీట్గా ఇంత కష్టపడినందుకన్నా ఒక లైక్ చేయండి గైస్. ఇక్కడ ఈ మధ్య మీ ఫేవరెట్ గర్ల్ ఎవరు చెప్పండి గైస్. ఈ మధ్య నాకు బాగా ఎక్కువ నచ్చుతుందంటే లక్ష్మీ అమ్మవారు, శివయ్య. బాగా తలుచుకుంటున్నా వాళ్ళిద్దరిని. అండ్ మోస్ట్లీ మీకు ఇంకో విషయం చెప్పాలా, లక్ష్మీ అమ్మవారు విగ్రహం నాకు అనేది కల్లో వచ్చింది. చాలా భయం వేసింది స్టార్టింగ్లో, బట్ చాలా మంచిది అని కొన్ని వీడియోస్ చూసిన తర్వాత తెలిసింది. ఎందుకో ఈ మధ్య దేవుళ్ళ కల్లోకి వస్తారు గైస్. నాకు ఒక 2-3 రోజులు పూజ చేయకపోతే చాలా ఖచ్చితంగా దేవుళ్ళ కల్లోకి వస్తారు. నన్ను ఫుల్ డివోషనల్గా మారుస్తుంది దేవుళ్ళు అని చెప్పొచ్చు. అంతకుముందు అయ్యప్ప స్వామి కల్లోకి వచ్చాడు. నాకు అసలు అయ్యప్ప స్వామి సంబంధమే లేదు గైస్. మనం గర్ల్స్ టెంపుల్కి వెళ్ళాం కదా, నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళలేదు. మా ఇంట్లో ఎప్పుడు మాలేయడాలు అట్లాంటివి ఏమీ జరగలేదు. బట్ అయ్యప్ప స్వామి నాకు కల్లోకి రావడం అనేది నాకు లిటరలీ ఒక షాకింగ్ న్యూస్. ఎందుకంటే నాకు ఆయన పరిచయమే లేడు అసలు. నేను ఆయన టెంపుల్కి వెళ్ళలేను, ఏం చేయలేను. కానీ అప్పుడు వచ్చింది. అప్పుడు దండం పెట్టుకో అంటే ఇంకా అట్లా దండం పెట్టుకున్నా. మళ్ళీ లక్ష్మీ అమ్మవారు కూడా డ్రీమ్లోకి వచ్చింది. ఏమో దేవుళ్ళు భలే డ్రీమ్లోకి వస్తారు గైస్. వాళ్ళు అంటే నాతో పూజలు చేయించుకోబుద్ధి అవుతుందేమో. ఇది ఇన్ని రోజులు ఎంజాయ్ చేసింది చాలే, ఇంకా మూసుకొని పూజలు చేయి, డివోషనల్గా మంచిగా ఉండు అని చెప్పేసి దేవుళ్ళు అట్లా చెప్తారేమో గైస్ నాకు. బట్ ప్రశాంతంగా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. ఇగో సగం బట్టలు ఉతికేసిన, మొత్తం బట్టలన్నీ ఉతికేసిన గైస్. నైట్ అయింది చూడండి. ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ చేస్తే ఇంట్లో వర్క్ అంతా నైట్ 8 అవుతుంది. ఇప్పుడు 8 o'clock మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. బట్టలు, కిచెన్, ఇల్లు కంప్లీట్ అయింది. ఇంకా బెడ్రూమ్ ఉంది, అది రేపు సర్దుకుందాం. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా. మొత్తం పైన ఉన్న బట్టలన్నీ మనమే చూడండి గైస్. ఎవ్వరీ లేవు. నేను అందరికీ చెప్పిన ఈరోజు నేను బట్టలన్నీ ఉతికేస్తున్నా, ఎవ్వరు ఉతకండి అని చెప్పేసి. బట్టలు, కర్టన్స్, బెడ్షీట్స్, ఎవ్రీథింగ్ అన్నీ వాష్ చేసేసిన. నాకు ఈ ఓపిక అంతా ఇచ్చింది శివయ్య అనేసి అనుకోవచ్చు. మీరు తిడతారు బెడ్షీట్లు ఎందుకు ఉతికావని, బట్ తప్పలేదు. నా వల్ల అయితే అస్సలు అవ్వదు. 1 month నుంచి అట్లే పడుకుంటుంటే నాకు కంట్రోల్ అవ్వలేదు, అందుకే వాష్ చేసేసిన. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్నప్పుడు మాత్రం లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. ఇంతకు మీ ఇంట్లో శివరాత్రి పనులు ఎలా ఉన్నాయి, కంప్లీట్ అయినాయా లేదా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.